గోదావరి బనకచెర్ల విషయంలో ప్రభుత్వాన్ని నిద్రలేపామని తాము నిద్రలేపాకే ప్రభుత్వం స్పందించిందన్నారు హరీష్ రావు. కేంద్రం ఇద్దరు ముఖ్యమంత్రులతో సమావేశం కూడా ఏర్పాటు చేసిందన్నారు. ఆ సమయంలో బనకచెర్లపై చర్చే జరగలేదని సీఎం చెప్పారని గుర్తు చేశారు. ముందుగా బనకచెర్ల ద్వారా జల దోపిడీ చేయాలనుకున్నారు. ఇప్పుడు నల్లమల సాగర్ పేరుతో దోపిడీ చేయబోతున్నారన్నారు హరీష్ రావు. మొదటి ప్యాకేజీలో మన పోలవరం నుంచి బ్యారేజ్లో కృష్ణా బ్యారేజ్లో వేసుకునేది సేమ్, అక్కడి నుంచి బ్యారేజ్ నుంచి మళ్ళీ బొల్లంపల్లి రిజర్వాయర్ వరకు తెచ్చేది సేమ్, బొల్లంపల్లి నుంచి నల్లమల్ల సాగర్ దగ్గర ఆపేస్తుండు. ఇప్పుడు ఉపాయం ఏం చేసింది, కృష్ణకు కలిపితే పైన రాష్ట్రాలకు హక్కు దొరుకుతుంది కనుక కలపకుండా మధ్యలోనే ఆపి టనల్ కొట్టి కిందికి కలుపుకుంటుండు, కృష్ణలో కలపకుండా. కర్ణాటకకు అర్థమైంది, మహారాష్ట్రకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్కి అర్థమైంది, కానీ మనోళ్ళకి అర్థం కాలేదు. ఏది మా విజయమే, మేము కొట్లాడితే బనకచెర్ల ఆగిపోయింది అన్నారు. అది ఆగలే, డబుల్ దెబ్బ తగిలింది. మొదటి దెబ్బ గోదావరి నీళ్ళు పోయేది ఎట్లా పోతున్నాయి, రెండవ దెబ్బ బచావత్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 45 కూడా రాకుండా పోతున్నాయి. డబుల్ దెబ్బ తగిలింది. బనకచెర్ల ఎంత డేంజరో, బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్ డబుల్ డేంజర్. వి విల్ లూజ్ 2. బనకచెర్లనైతేనేమో గోదావరి నీళ్లు పోతాయి కానీ కృష్ణాల వాటా దొరుకుతుంది. నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్లు పోతాయి, కృష్ణాల వాటా కూడా రాదు. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ ఇది, డబుల్ డేంజరస్. అయితే ఈ నల్లమల్ల సాగరు మరి ఆంధ్రప్రదేశ్ అడ్డుకోవాలన్నా వద్దా? ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నట్టు నటిస్తుందా? తెలిసి కూడా తెలియనట్టు చేస్తుందా? ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతుందని అనుకోవాలనా? లేదు, చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు పరస్పర. సీఎం ట్రాఫిక్ అంశంపై సీరియస్ గా ఉన్నారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సంక్రాంతి పండుగ వేళ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా టోల్ ప్లాజాల వద్ద ఫ్రీవే ఏర్పాటుకు కేంద్రానికి రిక్వెస్ట్ చేస్తామన్నారు. పండుగ సమయంలో లక్షలాది మంది ప్రయాణం చేస్తారని, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అవసరమైతే 1-2 రోజుల్లో తానే స్వయంగా వెళ్లి కలుస్తానన్నారు. జనవరిలో ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం జాతరకు వెళ్లే లక్షలాది భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరతానన్నారు. టోల్ ప్లాజాల వద్ద ఫ్రీగా ఉంటే వాహనాలు ఆగవని, ఎలాంటి అసౌకర్యం ఉండదన్నారు. టూరిజం అండ్ ఇట్స్ విజన్ 2026 వర్క్ షాప్ లో అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు దిశానిర్దేశం చేశారు. పర్యాటక రంగంలో నూతన ఒరవడి రావాలన్నారు. పర్యాటక అద్భుతాలను ప్రపంచానికి చూపాలని సూచించారు. తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దామన్నారు మంత్రి జూపల్లి. వినూత్న ఆవిష్కరణలతో పర్యాటకులను ఆకర్షించాలని, వసతులు హాస్పిటాలిటీలో రాజీ పడొద్దని జూపల్లి కృష్ణారావు అన్నారు. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన ఒరవడితోటి టూరిజాన్ని ప్రమోట్ చేయాలి, దేశ విదేశాల నుంచి రప్పించే కార్యక్రమం చేయాలి, వాళ్లకు వచ్చినటువంటి వాళ్ళు సంతృప్తిగా వెళ్ళడం కోసం ఏమేమి మనకు షార్ట్ ఫాల్స్ ఉన్నాయో వాటిని ఫిల్అప్ చేయడంతో పాటుగా ఇలా ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్, మనం కొత్తగా ఇన్వెంట్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రపంచంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఇక్కడ మన రాష్ట్రానికి రప్పించగలం. ఒకటి, రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా 4 కోట్లు, దేశంలో ఉన్న జనాభా 140 కోట్లు. టూరిజంలో జీవితంలో ఎన్నో ఉంటాయి, మనం ఇవన్నీ చూస్తాం, ఇవన్నీ కట్టడం కోసం కట్టలేము. అంటే ఈ లైఫ్లో కనీసం దశాబ్దాల శతాబ్దాల కింద నిర్మాణమైనటువంటి వాటిని చూపించేదానికి ప్రేరేపణ కల్పించాలి. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు టూరిజం అంటే అది ఆదిలాబాదు కవ్వాల్ ఫారెస్ట్ కావచ్చు, ఆ వాటర్ ఫాల్స్ కలిసి పోతూ ఉంటాం. మళ్ళీ అక్కడి వాళ్ళను కూడా హైదరాబాద్ మనం చాలా మంది ఉన్నాం, అంటే వాళ్ళని కూడా మనం డిఫరెంట్ ప్లేస్కు రప్పించే కార్యక్రమం చేయాలి. హైదరాబాద్ వాళ్ళకు టూరిజం అంటే కవ్వాల్. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా 54% రిజర్వేషన్లను బీసీలకు కల్పించలేదన్నారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. మోడీ ప్రధాని అయ్యాక ప్రపంచవ్యాప్తంగా భారత్ 4వ స్థానంలో ఉంటూ వేగంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. మోడీ ప్రధాని అయ్యాక బీసీల విద్యార్థులకు స్కాలర్షిప్లు కల్పిస్తూ విద్యావంతులను చేస్తున్నారన్నారు. చట్టసభల్లో బీసీలకు 54% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కోర్టుల్లో, ప్రైవేటు సెక్టార్లలో రిజర్వేషన్ కల్పించాలన్నారు ఆర్ కృష్ణయ్య.
స్వతంత్రం లభించి 76 ఏళ్లు గడిచింది. అయినా ఈ దేశంలో 76 ఏళ్లు గడిస్తే కూడా 56% జనాభా కలిగినటువంటి బీసీలకు ప్రజాస్వామ్యబద్ధమైన హక్కులు గాని రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇంతవరకు లభించలేదు. నేటి ప్రధాని నరేంద్ర మోడీ బలమైన ప్రధాని. ఆయన హయాంలో అనేకమైన విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి దేశంలో. ఈ దేశంలో గతంలో జరిగిన ఏ మార్పు కూడా ఇంత పకడ్బందీగా జరగలేదు. ప్రపంచం కూడా భారతదేశం వైపు తొంగి చూస్తున్నాడు. ఏంటిది, భారతదేశం ఒక అగ్రదేశంగా తయారవుతుందని. ఒకప్పుడు మన భారతదేశం బీద దేశాల సరసన ఉండే. ఒకప్పుడు ఎక్కడో 150, 130 ర్యాంక్ ఉన్న భారతదేశము ఈరోజు 4వ ర్యాంకుకి వచ్చింది. ఇది ఇంకా తొందర లోపల 3వ ర్యాంక్ పోతుంది. 20 ఏళ్ల తర్వాత నంబర్ 1 ర్యాంక్ రావాలని ప్రధాని మోడీ గారి ఆశయం. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ రోజు భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో వెలిసిపోతున్నాయి. తెలంగాణ లోపల బీసీల అభివృద్ధి కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందనే ఆశయంతో బీసీలందరూ కూడా మొట్టమొదట ఇది దేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం లోపల ప్రజాస్వామ్యం లోపల అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారము రాజకీయ వాటా ఉండాలి. కానీ 76 ఏళ్ళు అయితే వాటా ఇవ్వలేదు. అందుకే వాటా రావాలంటే వీళ్లకు రాజకీయ రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి అందుకోసం పార్లమెంటు బీసీ బిల్లు పెట్టి చట్ట సభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులను డిప్యూటీ సీఎం పవన్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు కూడా వర్చువల్ గా హాజరయ్యారు. కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 20.77 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులకు పవన్ శ్రీకారం చుట్టారు. ఇటీవల రాజోలులో తన పర్యటన సందర్భంగా 45 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 35 రోజుల్లోపే ఈ సమస్యకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరిష్కారం చూపినట్లు జనసేన పార్టీ పేర్కొంది. దుర్గగుడి కరెంటు కట్టు వ్యవహారంపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి స్పందించారు. దుర్గగుడి ఈవో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. జనవరి 6న విద్యుత్, దేవాదాయ శాఖల మంత్రుల ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష జరపాలని నిర్ణయించారు. దుర్గగుడిలో 15 నిమిషాలు కరెంటు నిలిచిపోవడంపై అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. ఆ రోజు వెంటనే అధికారులతో మాట్లాడానన్నారు. కరెంటు నిలిచిపోవడంపై అధికారులను మందలించానన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల దుర్గగుడిపై కరెంటు నిలిచిందన్నారు. తక్షణం నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించానన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు కరెంటు నిలిపిన మాట వస్తాయి. అక్కడ సమన్వయ లోపంతో జరిగిన మాటమే. దాని మీద తక్షణమే ఏం జరిగింది అనేది రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేది. అదే కాకుండా 2 డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం ఉంటే వాళ్ళు పొద్దున కూర్చొని మాట్లాడాము. ఈవోని పిలిపించాము. అదే విధంగా మా సీఎండీని, ఎస్సీని, తగిన అధికారులను కూడా పిలిపించడం జరిగింది. కొంతమేరకు క్లారిటీ వచ్చింది. మళ్ళీ 6-7 తారీఖులో మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, నేను, అదేవిధంగా అధికారులు, దేవాదాయకు సంబంధించిన అధికారులు కానీ, అదేవిధంగా డిస్కమ్ సంబంధించిన ఎలక్ట్రిసిటీ సంబంధించిన అధికారులు కూర్చొని ఇబ్బంది లేకుండా చేస్తాం. అదేవిధంగా ఇట్లాంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా చూస్తాం. ఎందుకంటే ప్రజల మనోభావాలకు సంబంధించింది కాబట్టి చిన్న చిన్న పొరపాటు జరిగితే కనుక దాన్ని మళ్ళీ సరిచేసి దాన్ని కూడా మా దృష్టికి రాగానే 10 నిమిషాల్లోనే మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే అధికారులు మందలిచ్చి ఇమీడియట్ గా దాన్ని కరెక్షన్ ఇవ్వమని చెప్పాం. ఏదైనా చిన్న చిన్న సమన్వయ లోపం ఉన్నా సరే దాన్ని ఇమీడియట్ గా తక్షణమే దాన్ని సరిచేసి ఇమీడియట్ గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తాం. తప్పకుండా దానికి చిన్న సమన్వయ లోపం వల్ల జరిగిన దాన్ని ఇమీడియట్ గా తప్పు చేస్తే దాని మీద ఎవరైతే. నెల్లూరు ఇరిగేషన్ శాఖలో తీవ్ర స్థాయిలో అవినీతి జరుగుతుందంటూ మాజీ మంత్రి కాకాని విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖలో కనీ విని ఎరుగని రీతిలో అవినీతి జరిగిందంటున్నారు. అధికార ప్రతినిధుల అండదండలతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, కోర్టు కేసులకు సంబంధించిన నిధులను కూడా పక్కదోవ పట్టించడం అధికారులకే చెల్లిందన్నారు. ఒక్క అధికారికే నేరుగా 70,000 ఫోన్ పేలు చేస్తున్నారని ఆరోపించారు. పలువురి పేరుతో నేరుగా ఫోన్ పే ద్వారా కాంట్రాక్టర్ల వద్ద నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు.
నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ శాఖలో బహుశా ఎన్నడూ లేనటువంటి విధంగా కని విని ఎరుగినటువంటి రీతిలో ఈరోజు అవినీతి జరిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి అధికారులైతే అధికారులకి అధికార బలం అధికారంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అండదండలు ఉంటే ఎంతకైనా బరి తెగిస్తారని చెప్పడానికి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఇరిగేషన్ శాఖలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కోర్టు ధిక్కారం ఉండి కోర్టు కేసు ఉండి ఉన్నతాధికారులు వాటికి డబ్బులు విడుదల చేస్తే ఆ డబ్బుల్ని స్థానిక రాజకీయ నాయకులు చెప్పినట్టుగా వీళ్ళ ఇష్ట ప్రకారం ఎవరు పడితే వాళ్ళకి విడుదల చేసేసి కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి ఉన్నతాధికారులు జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉన్నా కూడా లెక్క చేయనటువంటిది ఒకటి. ఒక అధికారి నేరుగా ఆయన ఫోన్ నెంబర్కే ఫోన్ పేలు కొట్టినటువంటిది. గంగాధర్ రెడ్డి 70,000 రూపాయలు నేరుగా ఫోన్ నెంబర్ చూడండి 9440552045 నేరుగా ఇది ఆ మేనేజర్ కి సంబంధించినటువంటి నేరుగా అంటే ఎంత బరి తెగించారంటే చేతికి డబ్బులు తీసుకునేది మానేసి నేరుగా అకౌంట్ లోకే ఫోన్ పేలే అంటే ఎన్ని ఫోన్ పేలు ఉండే లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఇది చిన్న గంగాధర్ రెడ్డి ఈగా నేరుగా అంటే డైరెక్ట్ పేమెంట్స్ మామూలుగా తీసుకునేటువంటి ముడుపులు కాకుండా బరి తెగించి ఫోన్ పేలకు సంబంధించి చిన్న గంగాధర్ రెడ్డి ఈగా అంటే ఆయనే ఆ మేనేజర్ పేరుతో నేరుగా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి లంచాలు నేరుగా తీసుకున్నటువంటి ఫోన్ పేలు మేనేజర్ సన్ పేరుతో తీసుకున్నటువంటి అంటే ఆయన పేరుతోనే కాకుండా ఆయన కొడుకు పేరుతో కూడా తీసుకున్నటువంటి చూపించిన ఆయన కొడుకు చరిత్ర కూడా కొంచెం చూపించు. విశ్వనాథ్ రెడ్డి అంట పిల్లవాడి పేరు ఎక్కడికక్కడ ఫోన్ పేలు కొడితే నేరుగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ ఏంటంటే అవినీతి కూడా పాపం వాళ్ళు వెళ్ళడం కారు పెట్రోల్ లోపలికి పోవడం మళ్ళీ ఏసీ పోవడం చూడడం మళ్ళీ ఇంకొకటి తెలియడం ఇవన్నీ ఏమి లేకుండా నేరుగా అట్ట కొట్టేస్తే ఫోన్ పేలు వెళ్ళిపోయేటట్టుగా అంటే ఒక అధికారి ఏ రోజైనా సరే చరిత్రలో ఇంత బరి తెగించి నేరుగా ఫోన్ పేలు కొట్టించుకున్నాడు అని అంటే ఫోన్ పేలు ఇంత దూరం పడ్డాయంటే ఇంకా అధికారి ఎంత విచ్చలవిడతనం రాజ్యమేలుతున్నాయి. వైసీపీ అరాచకంతో గత 5 ఏళ్లు టీడీపీ నాయకులు ఎంతో మంది నష్టపోయారు. అధికారం వచ్చింది కానీ అక్కడ ప్రశాంతత కరువైంది. వరుస జంట హత్యలతో మాచెర్ల నియోజకవర్గం అట్టుడుకుతోంది. పల్నాడు ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్లీ పునరావృతమవుతున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మొన్న వెల్దుర్తి మండలం గుండ్లపాడు జవిశెట్టి సోదరుల జంట హత్య కేసు, ఇప్పుడు దుర్గి మండలం అడిగొప్పల అన్నదమ్ముల జంట హత్య కేసులు స్థానిక ప్రజలను కలవరపెడుతున్నాయి. ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే జూలకంటి ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాచెర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి అన్నదమ్ముల దౌర్జన్యంతో ఎన్నో టీడీపీ కుటుంబాలు బలైపోయాయి. కానీ టీడీపీ అధిష్టానం పిన్నెల్లిని ఓడించే నాయకుడు బ్రహ్మారెడ్డి ఒక్కడే అని నమ్మి ఎమ్మెల్యే సీటు కట్టబెట్టారు. అయితే ఆయన గెలిచారు కానీ టీడీపీ నేతలకు ఒరిగిందేమీ లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. వైసీపీ నేతలపైన కక్ష సాధింపు చర్యలు చేయొచ్చు కానీ సొంత పార్టీ నేతలను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారనే ప్రచారం నడుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ స్థాయి, వార్డు స్థాయి నేతల సమావేశాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అటు సొంత పార్టీలో అంతర్గత విభేదాలను సరిచేయాల్సినటువంటి ఆయన పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. మాచెర్లలో నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే చర్చ నడుస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆధిపత్య పోరు హత్యలకు దారితీస్తుంది. దీంతో క్షేత్రస్థాయిలో నాయకత్వం ఏ విధంగా ఫెయిల్యూర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్య కేసు వ్యవహారంలో వైసీపీ నేతల పాత్ర ఉంది అంటూ టీడీపీ బలంగా వినిపించింది. అదే సమయంలో వైసీపీ నేతలు తప్పుడు కేసులు పెట్టి కేసులో ఇరికిస్తున్నారని ప్రచారం చేస్తుంది. అయితే ఈ కేసులో పిన్నెల్లి బ్రదర్స్ మరో కొంతమంది రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కానీ ఒక ఘటన జరిగినప్పుడు మరో ఘటన పునరావృతం అవ్వకుండా ఆ నాయకుడు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇక అడిగొప్పలలో జరిగిన అన్నదమ్ముల హత్య స్థానిక ప్రజలను తీవ్రంగా కలిసివేసింది. సొంత మనుషులే హత్య చేసిన ఘటన స్థానిక ప్రజలను షాక్కు గురిచేసింది. అయితే హత్యల వల్లే సమస్య పరిష్కారం అవుతుందని నమ్మిన వ్యక్తులు ఇప్పుడు జైలు పాలయ్యారు. క్షణికావేశం 4 కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ప్రశాంతంగా ఉన్న గ్రామం ఇప్పుడు అలజడి రేపుతోంది. చనిపోయిన 2 అన్నదమ్ములు 2024 ఎన్నికల్లో కీలకంగా పనిచేశారని వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అంత కష్టపడి పనిచేసిన వ్యక్తులు హత్యకు గురైన జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. అయితే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే టీడీపీ క్యాడర్ మరింత నష్టపోయే అవకాశం లేకపోలేదు. ఇక జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేయాలనే ఆలోచన ఎక్కడా
కనిపించని పరిస్థితి ఉంది. గతంలో టీడీపీ అధిష్టానం మంత్రి నారా లోకేష్ మృతుడు చంద్రయ్య కుటుంబానికి అండగా నిలిచి పార్టీ క్యాడర్లను అటు మాచర్ల నియోజకవర్గ ప్రజల్లోనూ మరింత ధైర్యాన్ని పెంచారు. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులకు ఎంతటి కష్టం వచ్చినా అటు చంద్రబాబు ఇటు లోకేష్ నేనున్నానంటూ భరోసా కల్పించారు. మరి ప్రస్తుతం ఇంత జరుగుతుంటే అధిష్టానం ఎందుకు చర్యలు చేపట్టలేదని టీడీపీ క్యాడర్ లోపల మదనపడుతున్నారు. ఇక మాచర్ల నియోజకవర్గంలో రక్త చరిత్రకు ఎప్పుడు ముగింపు పలుకుతుందో చూడాలి మరి. రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపాలనే ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరడంతో నియోజకవర్గం అంతటా ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా రైల్వే కోడూరులో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. 18 రోజులుగా సాగిన ఉద్యమానికి ప్రభుత్వ నిర్ణయం సానుకూలంగా స్పందించడంతో ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ పాల్గొన్నారు. టోల్గేట్ నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపడం రైల్వే కోడూరు ప్రజలకు ఒక వరమని, 18 రోజుల పోరాటానికి ఘన విజయమని వారు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలకు నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి భాగ్యనగరం సిద్ధమవుతోంది. భారీ ఎత్తున జరిపేందుకు అటు వ్యాపారులు ప్రిపేర్ అయిపోయారు. కానీ రోడ్డుపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. భారీ ఎత్తున జరగనున్న న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి నగర వ్యాప్తంగా కఠిన నిఘా పెంచారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే జరిమానా కాదు, జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్ ఇలా అన్నింటిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తే మీ న్యూ ఇయర్ జైల్లోనే మొదలయ్యే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీస్ బాసులు. ఈ వేడుకలను ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని ట్రై సిటీ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కీలక ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి సైబరాబాద్ పరిధి అంతటా కఠిన చర్యలు అమలు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. క్యాబ్, టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించి అవసరమైన డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాలని సూచించారు. ప్రయాణికులను ఎక్కించుకోనని నిరాకరించడం నేరమని, అధిక ఛార్జీలు వసూలు చేసినా, దురుసుగా ప్రవర్తించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఒకవైపు సంబరాలు, మరోవైపు రద్దీని ఆసరాగా చేసుకుని ఆకతాయిలు రెచ్చిపోయే అవకాశం ఉండటంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రయాణికుల ఫిర్యాదు కోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 9490617346 ను అందుబాటులో ఉంచారు. బార్లు, పబ్బులు, క్లబ్బుల యాజమాన్యాలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మద్యం సేవించిన కస్టమర్లను వాహనాలు నడపనివ్వకూడదని, అలా జరిగితే యాజమాన్యంపై సహకరించినట్లు కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కస్టమర్లకు అవగాహన కల్పించి సురక్షిత రవాణా ఏర్పాటు చేయాలని సూచించారు. సాధారణ ప్రజల కోసం ప్రత్యేక కెమెరాలతో నిఘా పెంచారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, రాంగ్ పార్కింగ్ వంటి ఉల్లంఘనపై వెంటనే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. న్యూ ఇయర్ వేళలోనే కాదు, ప్రతిరోజు జరిగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జనవరి 31 రోజున నగర వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తారు. డాక్యుమెంట్లు చూపించని వాహనాలను రిటైన్ చేస్తారు. తస్మాత్ జాగ్రత్త.
అధిక శబ్దంతో మ్యూజిక్, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేస్తారు. మైనర్లు వాహనాలు నడిపితే వాహన స్వాధీనంతో పాటు కేసులు నమోదు చేస్తారు. మద్యం సేవించి వాహనం నడిపితే మొదటిసారి 10,000 రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష. మళ్లీ రిపీట్ అయితే ఈసారి 15,000 రూపాయల జరిమానా లేదా 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. వీటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ లేదా శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు. బాధ్యతాయుతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని, రోడ్డుపై ప్రతి ఒక్కరి భద్రతకి ఈ చర్యలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బైక్ నడిపే సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. సెలబ్రిటీల రెస్పాన్సిబిలిటీ, డ్రైవ్ సేఫ్టీ, హోమ్ సేఫ్ గా చేరండని నినాదంతో ముందుకెళ్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం వేద పండితుల ఆశీర్వాదం, అమ్మవారి ప్రసాదం, చిత్రప్రతాన్ని అందించారు ఆలయ అధికారులు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మనశంకర వరప్రసాద్ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని, సినిమా కంప్లీట్ అయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని చెప్పుకొచ్చారు. ప్రజలు సినిమాని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానని అనిల్ రావిపూడి అన్నారు. జనవరి 15 మన శంకర్ వరప్రసాద్ గారు ముందుకు రాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతమైన ఫ్యామిలీ అంతా కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈరోజు గుంటూరు విద్యార్థులలో చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి పాడిన సాంగ్ రిలీజ్ చేయండి. సో ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్లో అద్భుతంగా అడ్వర్టైజ్ చేయబోతున్నారు. అమ్మవారి గౌరవ ఆశీస్సులతో ఈ సంక్రాంతి కూడా సంక్రాంతి అద్భుతమైన విజయాలు ఎప్పుడు వచ్చినా సంక్రాంతి నేను ఇంజనీరింగ్ చేసిన కాబట్టి నేను చదివిన కాలేజీలో నర్సాలు చేశాను. చిరంజీవి గారు ఈవెంట్కి వస్తారు, టైగర్ లాంచ్ ఈవెంట్. వెంకటేశ్వర గారు కూడా అది కూడా ప్రాపర్గా ఎప్పుడు ఏంటంటే స్కెచ్లు ప్లాన్ చేస్తారు. హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ జీవితాలు సంతోషం, ఆనందంతో. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో తొలిసారిగా ఇసుకతో తయారు చేసిన సైకత శిల్పాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను వేద పండితుడు బాల్యపల్లి సుబ్బారావు ప్రారంభించారు. తెలంగాణలో మొదటిసారిగా ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసినట్లు ప్రముఖ సైకత శిల్పి విజయవాడకు చెందిన బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఆధ్యాత్మికం ఉట్టిపడేలా దశావతారాలతో శిల్పాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దశావతారాలైన కుర్మ, మత్స్య, ఆదివరహ, నృసింహ, శ్రీవామ, పరశురామ, శ్రీరామ, బాలరామ, శ్రీకృష్ణ, కల్కి అవతారాలను ఏర్పాటు చేస్తున్నామని, 10 దేవతలతో పాటు విష్ణుమూర్తి, అనంత పద్మనాభ స్వామి శిల్పాలను ఏర్పాటు చేయడంతో ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయన్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ప్రజలు తండోపతండాలుగా ఉదయం నుండే వచ్చి వీక్షిస్తున్నారని, వచ్చే నెల వరకు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నేను అమలాపూర్ ఆశ్రమం నుంచి అగ్గుస్వామి తరపు నుంచి వచ్చాము మేమందరము. ఇక్కడ దేవుడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా దేవుడు ఒక్క రూపంలో మనకు దర్శనం ఇస్తాడు. బట్ ఇక్కడ మాత్రం దశావతారంలో దేవుడు దర్శనం ఇస్తున్నాడు. ధర్మపురికి వెళ్తే యమపురి ఎలా ఉండదు అనేది తెలుసు. ఇక్కడ కూడా దేవుడిని ఇన్ని అవతారాలలో దర్శించడం చాలా సంతోషంగా ఉంది మా అందరికి. ఎవరికైతే కొందరికి అనుభవం కూడా ఉండదు, ఇక్కడికి రావడం వల్ల దేవుడు ఇన్ని అవతారాలలో ఉన్నాడు అనేది ఒక అనుభవం అందరికీ కలిగింది. ఇక్కడ ఈ సంస్థను ఎవరైతే చేసి అందరికీ అనుభవం లేని వాళ్ళకు కూడా మీరు అనుభవం జరిపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడైనా టెంపుల్లో విగ్రహాల ద్వారానో అందరికి దేవుడు దర్శనం ఇస్తారు. బట్ ఇక్కడ మాత్రం ఇసుక రూపంలో దర్శనం ఇవ్వడం, ఇంత మంచిగా రెడీ చేయడము, అందరికి అవతారాలు అందరికి దశావతారాలు చూపించడం చాలా బాగుంది. ఇసుకతోటి దేవుడు ఇంత మంచిగా రెడీ చేసి అందరికి చూపించడం బాగా అనిపించింది.
మృత్తికా మంత్రం. మృత్తిక అంటే మట్టి, మట్టిలో శుద్ధి చేయబడ్డదే ఇసుక. మట్టిలో ఉన్నటువంటి మట్టినంతా తీసేసి మిగిలిన భాగం అంతా ఇసుకగా భావిస్తాం. ఆ ఇసుకతోటి చేసినటువంటి ఈ సైకత మూర్తి మనకు రాముడు, శ్రీరామచంద్రుడు తన వనవాసంలో దక్షిణ భారతం అంతా కూడా తిరుగుతూ దండకారణ్యంలో ఇక్కడ ఏ నది వచ్చినా సైకతలింగం చేసి పూజించడం, శివతత్వాన్ని నింపడం, మరి జలతత్వం శివ భూమితత్వం కలిగినటువంటి ఆ పరమేశ్వరుని ఆరాధించి ఆదర్శమూర్తి, ధర్మమూర్తిగా ప్రసిద్ధిగాంచాడు. ఆ ప్రసిద్ధిగాంచిన రామచంద్రుడు కలియుగంలో శ్రీమన్నారాయణుని స్వరూపంగా భావించి మనం అనేక రకాలుగా రాముని మంత్రాన్ని తారక మంత్రంగా మనం భావించి ఉపాసన చేసి తరించిన వాళ్ళు కోటాను కోట్ల మంది. మరి ఇక్కడ శ్రీమన్నారాయణుని అవతారాలు సైకతంలో చేసి మనకు దర్శన భాగ్యం కలిగించినటువంటి ఈ సంస్థ వారికి అనేక కోటి ధన్యవాదాలు. ఇక్కడ లోక కళ్యాణం కోసం మంచి యజ్ఞ కార్యక్రమం కూడా చేశారు. అంటే ఎక్కడ భగవంతుని నామస్మరణ జరుగుతుందో, ఎక్కడ భగవంతుని యొక్క కీర్తన జరుగుతుందో, కలో కీర్తన ప్రియ శ్రీమన్నారాయణుడు. మరి ఆ యజ్ఞం చేసి భగవంతుని కీర్తించినటువంటి ఈ క్షేత్రానికి దగ్గరలో ఉన్న అందరూ కూడా దీన్ని దర్శించిన వాళ్ళందరికీ ఈ భోగభాగ్యాలు పుణ్యఫలం దక్కుతుంది అని మన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రయోజనం కోసం టీఎంసీ పార్టీ బంగ్లాదేశీయుల చొరబాట్లను ప్రోత్సహిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని ఇవ్వకపోవడం వల్లే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కేంద్రం కంచె వేయలేకపోతోందని ఆరోపించారు. సరిహద్దుల్లో చొరబాట్లు కేవలం బెంగాల్కు సంబంధించిన సమస్య మాత్రమే కాదని మొత్తం దేశానికి సంబంధించిన సమస్యని అన్నారు. వీటి వల్ల మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2026 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హింసాత్మక రాజకీయాలను సృష్టించడంలో వామపక్షాలను టీఎంసీ అధిగమించిందని అమిత్ షా అన్నారు. మమతా పాలనలో రాష్ట్రంలో హింస, అవినీతి రాజ్యమేలాయని, ఆమె అవినీతి వల్లే 15 ఏళ్లుగా బెంగాల్ అభివృద్ధి కుంటుపడిందని అమిత్ షా విమర్శించారు. महत्वपूर्ण मकाम था और इसके कई साल बाद 8 दशक बाद आज 30 दिसंबर को जब हम पीछे मुड़ कर देखते हैं तो बंगाल के लिए भी आज से लेकर अप्रैल तक का समय बहुत महत्वपूर्ण समय है। एक ऐसी मजबूत राष्ट्रीय ग्रिड बनाएंगे जो बंगाल से घुसपैठ को समाप्त कर देंगी। इंसान छोड़ दीजिए, परिंदा भी पैर नहीं मार पाए, इस प्रकार की एक मजबूत ग्रिड की रचना हम करेंगे और न केवल घुसपैठ रोकेंगे, सारे घुसपैठियों को चुन चुन कर भारत के बाहर निकालने का काम भी भारतीय जनता पार्टी की बंगाल सरकार करेगी। आज ममता बनर्जी के नेतृत्व में भ्रष्टाचार के कारण पूरे बंगाल का विकास एक प्रकार से थम गया है। मोदी जी की सारी लाभकारी योजनाएं